నమస్కారం, మీ విజయ్ కుమార్ కంట. పొద్దు మరో విషయం మీతో చర్చించాలి. రాత్రి ఒక మాటల సందర్భంలో ఒక మిత్రుడు చెప్పాడు, చాలా అనుభవాలు గుర్తుకొస్తుంటే ఇబ్బందిగా ఉంది. జీవితం ఇంత ఒంటరిది అయిపోతుంది అనుకోలేదని. నిజానికి మన పుట్టుక ఒంటరిగానే ఉంటుంది, మన మరణం ఒంటరిగానే ఉంటుంది. ఒక్కళ్ళే వస్తాం, ఒక్కళ్ళే వెళతాం, మనతో ఎవరు తోడు రారు. అలాగే మన జీవన చరమాంకంలో కూడా ఒంటరితనమే మనతో ఉంటుంది. అది అనివార్యం, తప్పని. నదీ ప్రవాహం నిరంతరం సాగిపోతూ ఉంటుంది. ఈ సాగిపోయే నదీ ప్రవాహంలో ఒక గుణపాఠం మనం నేర్చుకోవాలి. గుణపాఠం అంటే ఒక లెసన్ మనం నేర్చుకోవాలి. నదిలో అనేక జీవచరాలు ఉంటాయి, అనేకమైనటువంటి ప్రాకృతికమైనటువంటి సంపదలు ఉంటాయి. ఇవన్నీ నిరంతరం కలిసి ఉండవు, ముందుకు సాగిపోతూనే ఉంటాయి. ఈ పొద్దు కనపడిన సహచర జీవి మళ్ళీ కనపడలేదని ఏ చేప ఆలోచించదు. నిన్న మా నీటి తరంగాలపై తేలియాడినటువంటి సుగంధ పుష్పాలు ఈరోజు రాలేదు. ఎండిన ఈ ఆకుల దుర్గంధం ఇబ్బంది కలిగిస్తుందని ఏనాడు నది ఆలోచించదు. జీవితం అంతే. జీవన స్రవంతిలో ఎంతోమంది మనతో వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవరు శాశ్వతంగా మనతో ఉంటారు. కుటుంబ జీవితంలో భార్య పిల్లలు ఉంటారు. పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవన అవసరాల కోసం ఎక్కడికో వెళ్తుంటారు. అంత మాత్రాన వాళ్ళతో మన అనుబంధాలు తెగిపోవు. వాళ్ళ మనసుల్లోని మన పట్ల ప్రేమాభిమానాలు తుంచివేయబడవు. అనుకుంటాం తుంచివేయబడ్డాయని. తుదిదాకా భార్య భర్త ఉంటారు. కానీ ఒకరోజు ముందు అటో ఇటుగా వాళ్ళు కూడా ఒంటర్లు అయిపోతారు. అందుకని జీవన స్రవంతిలో ప్రతిదాన్ని తేలిగ్గానే తీసుకోవాలి. తర్వాత మన ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళు మన విషయంలో ప్రవర్తిస్తారు. మన ఆహార్యం చూసి కొందరు వెక్కిరిస్తారు, కొందరు నవ్వుతారు. పట్టించుకోకండి. మన జీవితం మనది, వాళ్ళ జీవితం వాళ్ళది. ఎవరో చులకనగా చూశారని మనం చులకన